షో స్టార్ట్ చేస్తే అప్పటి తమిళనాడు సీఎం ఎంజీఆర్ గారి కల్ట్ ఫ్యాన్స్ అందరూ మిడ్ నైట్ ఒక థియేటర్ కి వెళ్తారు. నా కోడలు డెలివరీకి దగ్గరలో ఉంది, సో ఎంజీఆర్ బ్లెస్సింగ్స్ కోసం ఆయన షో వేయమని ఒక కల్ట్ ఫ్యాన్ అంటాడు. షో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఎంజీఆర్ మరణించారనే వార్త వింటాడు. కోయిన్సిడెన్స్ లో అదే టైం కి ఆయన మనవడు పుడతాడు. ఎంజీఆరే మళ్ళీ పుట్టాడని కల్ట్ ఫ్యాన్ అనుకుంటాడు. అరవ అన్నగారి ఆదర్శ రీతిలో పెంచుతాడు. ముసలోడు చాదస్తం చూసి కుర్రోడు విసిగిపోతాడు. బట్ బాధ పెట్టకూడదని ఆయన కోరిక మేరుగా పోలీస్ అవుతాడు. కరెక్ట్ పోలీస్ అవ్వకుండా కరప్ట్ పోలీస్ అవుతాడు. 6 నెలలకి సస్పెండ్ అవుతాడు. తాతకి వార్త తెలియకుండా ఉండాలని జాగ్రత్త పడతాడు. కరప్ట్ బిజినెస్ మెన్ తో చేతులు కలుపుతాడు. కాప్ గా రీజాయిన్ అవుతాడు. గ్యాప్ లో కృతి శెట్టితో సాంగ్ చేసుకుంటాడు. ఇంతలో కరప్ట్ సీఎం అండ్ బిజినెస్ మ్యాన్ చేసే కుట్రలో ఒక సోషల్ మీడియా బ్యాచ్ బయట పెడతారు. గుట్టు రట్టవ్వక ముందు ఆ బ్యాచ్ ని పట్టుకోమని స్పెషల్ టాస్క్ ఫోర్స్ గా హీరోని అపాయింట్ చేస్తారు. స్కెచ్ లేసి హీరో సోషల్ మీడియా బ్యాచ్ ని పట్టుకుంటాడు. ఇంతలో మనవడు కరప్ట్ పోలీస్ అయ్యాడని తాత తెలుసుకుంటాడు. బాధ తట్టుకోలేక కన్ను మూస్తాడు. హీరో ఈ విషయం తెలుసుకుంటాడు. తాత డెడ్ బాడీని చూసి షాక్ లో ఉంటాడు. అదే రాత్రి సడన్ గా మిర్రర్ లో ఎంజీఆర్ రూపం కనిపిస్తుంది. హీరోకి ఆయన స్ప్లిట్ పర్సనాలిటీ వస్తుంది. రాత్రి అవ్వగానే అరవ అన్నగారు వేషంలో గుర్రం ఎక్కుతాడు. సోషల్ మీడియా బ్యాచ్ ని ఎన్కౌంటర్ నుంచి సేవ్ చేస్తాడు. నైట్ టైమ్స్ అన్నగారు రూపంలో బ్యాడ్ స్టఫ్ ని క్లియర్ చేస్తూ ఉంటాడు. మార్నింగ్ అవ్వగానే క్లూలెస్ గా ఉంటాడు. తనకి ఏదో తేడా జరుగుతోందని తెలుసుకుంటాడు. అన్నగారులా కంటిన్యూ అయ్యి కరప్ట్ బ్యాచ్ ని సోషల్ మీడియా గ్యాంగ్ ద్వారా ఎక్స్పోజ్ చేస్తాడు. క్లైమాక్స్ లో బ్యాడ్ గైస్ అందరూ ఎండ్ అయిపోతారు. ఎండ్ కార్డు ముందు హీరో ఈ సినిమా భరించినందుకు మనకి దండం పెడతాడు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.